కేబినెట్ భేటీకి షరతులతో కేంద్రం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతులు పెట్టింది. జూన్ 4లోగా చేపట్టాల్సిన అంశాలపైనే చర్చించాలని, జూన్ 4 దాకా వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలపై మాత్రమే చర్చించాలన్న సిఇసి స్పష్టం చేసింది. కోర్టు పూర్తయ్యేదాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలని వాయిదా వేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని సిఇసి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కేబినెట్ భేటీకి షరతులతో కేంద్రం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. నిజానికి నిన్న జరగాల్సినటువంటి ఈ సమావేశం ఎలక్షన్ కమిషన్ అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడానికి 3 షరతులను ప్రధానంగా ఈ యొక్క అనుమతిలో ఇచ్చింది. జూన్ 4 లోపు చేయాల్సినటువంటి అత్యవసర విషయాలపైన చర్చించాలని, అత్యవసర విషయాలపైన మాత్రమే చర్చించాలని షరతు విధించింది. ఎందుకంటే జూన్ 4వ తేదీ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ 4 లోపు మాత్రమే చేయాల్సినటువంటి అత్యవసర విషయాలు ఏమైనా ఉంటే వాటిపైన మాత్రమే చర్చించాలన్నది మొదటి షరతు. అదేవిధంగా రెండో షరతు రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించకూడదని కూడా స్పష్టం చేసింది. మూడో అంశం ఎన్నికల నిర్వహణలో భాగమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా ఈ భేటీలో పాల్గొనకూడదు అన్నది ఈసీ విధించినటువంటి షరతుల్లోని 3వ కండిషన్ అని చెప్పొచ్చు. నిజానికి నిన్న జరగాల్సినటువంటి ఈ సమావేశం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో నిన్న మధ్యాహ్నం నుంచి సచివాలయంలో రాష్ట్ర మంత్రులంతా కూడా ఎదురు చూశారు. కానీ చివరికి నిరాశ ఎదురైంది. మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండానే నిన్న రాత్రి 7 గంటలకి మంత్రివర్గ సభ్యులంతా కూడా వెనుదిరిగారు. అయితే ఈ రోజు రేపటి వరకు కూడా ఎన్నికల సంఘం అనుమతి రాకపోతే కేంద్రం మొత్తం మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం అవడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దిగొచ్చి ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.